యా సురేష్ గారు వినిపిస్తుందండి? యా, క్యారీ ఆన్. యా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులకు అదేవిధంగా సిటీ 24/7 వీక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్. రోజు ఏదైతే దస్తగిరి ఇన్సిడెంట్ మనం చూస్తా ఉన్నామో దస్తగిరి ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఇప్పటికీ 3 టైమ్స్ ఏదైతే మనం కమిటీ వేసుకున్నామో ఆ కమిటీ 3 సార్లు దీని మీద విచారణ చేపట్టింది. దీనిలో నిజానిజాలు ఖచ్చితంగా త్వరలోనే బయటకు వస్తాయని అయితే విశ్వాసంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాకా రమేష్ గారు మాట్లాడారు అసలు వివేకానందారెడ్డి హత్యకు అసలు జగన్మోహన్ రెడ్డికి వైసీపీ వాళ్ళకి అసలు ఏమీ సంబంధం లేనట్టుగా మాట్లాడారు. నేను అదే అడుగుతా ఉన్నా, అసలు మీకు సంబంధమే లేకపోతే ఇప్పుడు విచారణ చేసుకుంటే మీకు ఉలికెందుకు? ఏదైతే దస్తగిరి విషయంలో దస్తగిరి కంప్లైంట్ ఇచ్చాడు, దస్తగిరికి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారంగా కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ప్రకారంగా ఇప్పుడు ఏదైతే ఎంక్వైరీ జరుగుతుందో ఆ ఎంక్వైరీలో అది నిజమో అబద్ధమో తెలుస్తుంది. మీకెందుకు ఉలికెందుకు? ఈ ప్రభుత్వం ఏం చేయలేదు, 15 నెలలు అయింది వచ్చేసి అది ఇది అని బట్ నేను అడుగుతా ఉన్నా. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధమే లేకపోతే, జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఈ హత్యకి తెలిసే లేకపోతే అవినాష్ రెడ్డి గారికి తెలియకపోతే ఆ రోజు సునీత గారిని డైవర్ట్ చేసింది ఎవరు? సునీత గారిని తప్పుదోవ పట్టించి ఏదైతే అక్కడ లేని యొక్క ఇన్సిడెంట్ని కొత్తద మొత్తాన్ని రీక్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరుండి చూసినట్లుగా సునీతారెడ్డి గారిని పక్కన పెట్టుకొని అమ్మా నేను ఇదిగో ఇది చెప్తున్నాను నువ్వు కూడా దానికి స్టిక్ అన్నావు అని చెప్పేసి ప్రెస్ మీట్ సాక్షిగా అబద్ధాలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? అయితే సరే చెప్పాడు, ఆయన ఏదో రాశాడు నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి పెద్ద ఆర్టికల్ ఒకటి తెల్లారి రాపిచ్చి దాని ప్రకారంగా ఒక పెద్ద గొడ్డలు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెట్టి చేశాడు. ఇదంతా కూడా ఆ రోజు మేము అధికారంలో ఉన్న మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సరే మీరే రాశారు, అబద్ధాలు రాశారు, నిజాలు రాశారు, గొడ్డలు పెట్టారు, చేతులు నారాసుర రక్త చరిత్ర అని రాశారు. మరి 2019లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 వరకు మీరు అధికారంలో ఈ 5 సంవత్సరాల్లో ఆ గొడ్డల పోటుని చంద్రబాబు నాయుడు గారే చేశారా, లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు బీటెక్ రవి చేశాడా, లేకపోతే రెడ్డి చేశాడని ఎందుకు నిరూపించలేకపోయారు? మీరు ఇందాక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఏం మాట్లాడుతున్నాడు? చంద్రబాబు నాయుడు గారికి సిబిఐ అంటే ఇష్టం లేదు, అందుకే సిబిఐని రావద్దని లెటర్ రాశాడు. మీరు రప్పించారు సిబిఐని రాష్ట్రానికి. ఏది వివేకానంద రెడ్డి గారి కేసులో ఏం తీశారు, ఏమి ఎరగబడిశారని చెప్పేసి సిబిఐ 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 ఆఫీసర్ల మీద కేసులు పెట్టించారు మీరు. సిబిఐ ఆఫీసర్ల మీద కేసులు జీవో పెట్టించి జీవో ఇచ్చారు, సిబిఐ మీకు అంటే తెలియదేమో. సిబిఐ సిబిఐ అంటే అందరికి భయపడతా ఉంటే మీ జగన్మోహన్ రెడ్డి అంటే సిబిఐని భయపెట్టే దుస్థితికి తెచ్చారు కడపలో. అక్కడ రామ్ సింగ్ అనే వ్యక్తిని ఎంత ఇబ్బందులు పెట్టి ఆయన మీద కూడా ఆయన మీద సునీతారెడ్డి మీద నర్రెడ్డి మీద ముగ్గురు మీద కలిపి కేసు పెట్టినటువంటి పరిస్థితి, ఏదో వీళ్ళందరినీ భయపెడుతున్నట్టు బెదిరిస్తున్నట్టు. అయితే ఇక్కడ ఏదైతే ఇతను బెదిరించాడా, అతను జైలుకి వెళ్ళాడా అంటే అతను ఒక ఆ, మన గ్యాస్కు సంబంధించిన డాక్టర్ లేదా చర్మ వ్యాధులకు సంబంధించిన డాక్టర్ ఏదో అనుకుంటా అతను, ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుడు కొడుకు, ఆయన జైలుకి వెళ్ళేసి ఈరోజు మన ఎవరైతే దస్తగిరిని బెదిరించాడనే ఆరోపణ ఖచ్చితంగా 100% అది బయటకు వస్తుంది. ఆయన ఇందాక ఏం మాట్లాడాడు? దస్తగిరి గారు బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడు జనవరి 24వ తేదీ ఏమో అతనికి బెయిల్ వస్తే ఫిబ్రవరిలో ఏమో రిలీజ్ అయ్యాడు. ఇప్పుడు 2024 అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఫిబ్రవరి 24వ తేదీన అరెస్ట్ రిలీజ్ అయ్యి బయటకు వచ్చి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రెస్ మీట్లోనే ఆయన ఆ విషయాన్ని బయట పెట్టాడు. బయటకు వచ్చి ఎవరో ప్రలోభాలు పెడితేనో ఇంకోటి కాదు, బెయిల్ మీద జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జైలు బయట ప్రెస్ మీట్ పెట్టేసి నాకు జైల్లో ఉన్నప్పుడు నన్ను ఈ విధంగా బెదిరించారు, 20 కోట్లు ఇస్తామని చెప్పేసి బెదిరించారు అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఇన్వాల్వ్ అయింది? తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యారు? చంద్రబాబు నాయుడు ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యాడు? అప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు? మీ మీ పార్టీ అధికారంలో ఉంది, మీ నాయకుడు ముఖ్యమంత్రి. ఆ రోజు కూడా దస్తగిరి బయటకు వచ్చి చెప్పాడు. తర్వాత ఇదే విషయం ప్రెస్ ముందుకు వచ్చి చెప్పాడు. మీడియా పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసు వాళ్ళు తీసుకోకపోతే కోర్టును ఆశ్రయించాడు. ఆ రోజు పోలీసు వాళ్ళు ఎందుకు తీసుకోలేదు? పోలీసు వ్యవస్థ మీ అండర్లోనే ఉంది కదా. పోలీసు వ్యవస్థ ఆ రోజు దస్తగిరి కంప్లైంట్ని మీరు సీరియస్గా తీసుకొని ఆ రోజు ఎంక్వైరీ చేస్తుంటే ఆ రోజు నిజాలు బయటకు వచ్చేవి కదా. మీరు కంప్లైంట్ అంటే ఆ తీసుకోలేదు రోజు కాబట్టి పోలీసులు దస్తగిరి మా కింద పని చేయట్లేదా? ఏం మాట్లాడుతున్నారు హైకోర్టు పొరపాటున? మళ్ళీ దాని మీద ఎంక్వైరీ చేపిస్తే ఇదే పోలీసులు మళ్ళీ ఎంక్వైరీ చేసేసి ఇదంతా తప్పని చెప్తే అప్పుడు కోర్టు కొట్టేసింది. ఇదంతా కూడా ఎప్పుడు జరిగింది? విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 6-7 నెలల్లో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగుబాగు ముందు జరిగినటువంటి సీన్ ఇదంతా.
బాబు మీకు రాఘవేంద్ర గారు హత్యలు ఫిబ్రవరిలో చేయటం, అతను బయటకు దాడులు వచ్చాడని చేయటం, చెప్తున్నాడు. దారుణాలు మార్చి చేయటం, ఏప్రిల్ మే జూన్ లో మీరు మీకు ఎక్కారు ఇవన్నీ కూడా 3 నెలలు. మళ్ళీ మీరేమో ఇవన్నీ 6 కూడా నెలలు అని వెన్నతో చెప్తున్నారు. పెట్టిన విద్యలు. మీ అన్ని కూడా మీరు వెన్నతో పెట్టిన విద్యలు. ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఈ హత్యలో ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించిన వాళ్ళు 6-7 మంది చనిపోయారని చెప్పేసి ఇందాక మస్తాన్ రావు గారు చెప్తే, దాన్ని కూడా అసలు ఎట్లా అంటే ఒక ఆయనకి జ్వరం వచ్చి చచ్చిపోయాడంట, ఒక ఆయనకి జలుబు వచ్చి చచ్చిపోయాడంట, ఒక ఆయనకేమో కాళ్ళు నొప్పి తగిలి చచ్చిపోయాడంట. వీళ్ళందరికండి నేను అడుగుతాను, వివేకానంద రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత వీళ్ళందరికీ రోగాలు వచ్చాయా? నాకు తెలుసుకో అర్థం మరి, కావట్లా. నీకు తెలియకపోతే తెలుసుకో. స్పెసిఫిక్ గా వాళ్ళే ఎందుకు నీకు చచ్చిపోతా ఉన్నారు? తెలియకపోతే తెలుసుకో. ఈరోజు నీకు నీ మీ- మీకు నీకు రమేష్ గారు తెలియకపోతే మీరు తెలుసుకో వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు. చనిపోయారు ఏంటి అనేది అక్కడ అలాగే ఏ నాకంతా తెలుసు, ఆరోగ్యంతో. నాకంతా తెలుసు వాళ్ళు ఎలా తెలుసుకో మరి. చనిపోయారు, వాళ్ళు ఏ తెలుసుకోకుండా విధంగా నీ ఇష్టం చంపారు, వచ్చినట్టు వాళ్ళు ఎవరు ఆరోపణలు చేస్తే చంపించారో, కుదరదు. దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు, 80 ఏళ్ల ప్రతి వృద్ధుడు ఒక్కరికి ఆ తెలుసు. రంగన్ అనే వ్యక్తి. ఎందుకు 80 మాట్లాడేది? ఏళ్ల వృద్ధుడు అతను. ఈ రోజు కూడా అర్థమైందా? ఈ వైఎస్ ప్రభుత్వము అభిషేక్ రెడ్డికి ప్రభుత్వము అతను అనారోగ్యం. మీరు తెలుసుకో రమేష్ గారిని నువ్వు. మాట్లాడేటప్పుడు మాట్లాడద్దు. రమేష్ గారిని మరి నువ్వు అనవసరపు ఆరోపణలు చేయకు. మాట్లాడుతూ మీరు మాట్లాడేటప్పుడు నేను సైలెంట్ గా ఉన్నా, మీరు చెప్పిన మీరు మాట్లాడద్దు. ఆరోపణలు చేయొద్దు. నువ్వేం చేసావు ఇందాక? నువ్వు చేసిన ఆరోపణలు కదా, మీరు పచ్చి తప్పుడు అబద్ధాలు ఆరోపణలు మాట్లాడావు. చేస్తున్నారు కాబట్టి పచ్చి వాళ్ళు అబద్ధాలు ఇది మాట్లాడింది. చచ్చిపోయారు, వాళ్ళు అది పచ్చి అబద్ధాలు చచ్చిపోయారు అని చెప్పేది. చెప్పి చచ్చిపోయిన ఏమో, వ్యవహారాల నాకు మీద ఒక్కటి కూడా సమాధానం మీరు చెప్పాయా? ఎంక్వైరీ చేశారు. 2024 వరకు మీరు అధికారంలో ఉన్నారు. ఫుల్ 5 సంవత్సరాలు ఇప్పుడే అధికారంలో చెప్పాను ఉన్నారు. నువ్వు. ఇదే 6-7 నెలలు మేము అధికారంలో ఉన్నామని కొట్టలు చెప్పి. అడ్డం పెట్టుకొని ఉన్నది మీరు 3 నెలలు. అధికారంలోకి వచ్చారు. ఆ 3 నెలలు నువ్వు మళ్ళీ 6 ఎందుకు నెలలు మీరు చెప్తున్నావు. సొల్యూషన్ తీసుకురాలేకపోయారని చెప్పేసి నాకు సమాధానం చెప్పు. ఇంకా మీరు మాట్లాడుతూ ఉన్నారు. 5 సంవత్సరాలు అధికారంలో ఉండి సునీతకు న్యాయం చేయలేని మీరు ఈ రోజు మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ ఇక్కడికి వచ్చి అడిగిందా ఏదో బాబు ఆవిడ? జరిగిపోతుంది, ఏదో జరిగిపోతుంది సిబిఐ ఎంక్వైరీ మాట్లాడితే, అడిగింది, సిబిఐ వాళ్ళు చేశారు. ఈ రోజు మేమేమో సిబిఐ అడ్డుకోలే. ఎంక్వైరీ ఏం చేసావయ్యా? సిబిఐ నేను దానికి ఎంక్వైరీ మేము సమాధానం అడ్డుకోలే. చెప్పా. సిబిఐ ఓపిక ఎంక్వైరీలో అడిగింది. మీరు ఏం చేశావు? ఓపిక అడిగితే సిబిఐ మేము అధికారుల మీద కేసులు అడ్డుకోవచ్చు. పెట్టించారు మీరు. మేమేం సిబిఐ అడ్డుకోలే. ఎంక్వైరీ చేపించి అదే మేమేం ఎంక్వైరీ అడ్డుకోలే. మీ అధికారుల మీద కేసులు చంద్రబాబు నాయుడు లాగా పెట్టించారు. సిబిఐ ఇంకా ఇక్కడ మాట్లాడతావు, రాకూడదని మేము జీవోలు ఇవ్వలా. ఇంకా మాట్లాడతావు. మీ చంద్రబాబు నాయుడు లాగా ఇక్కడ సిబిఐ సిబిఐ రాకూడదని జీవోలు ఇవ్వలా. సిబిఐ అధికారుల్ని సిబిఐ ఎంక్వైరీ చేపించి అదే సిబిఐ అధికారుల మీద కేసులు పెట్టించింది ఎవరు? మీకు వ్యతిరేకంగా వెళ్తుందని, మీకు వ్యతిరేకమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయని చెప్పి సిబిఐ అధికారుల మీద కేసులు పెట్టింది నిజం కాదా? నిజమా కాదా? నాకు ఒకటి చెప్పండి. ఆ రోజు సిబిఐ అధికారులు ఎవరైతే రామ్ సింగ్ మీద కేసు పెట్టారా లేదా? మీ చంద్రబాబు నాయుడు లాగా సిబిఐకి రాష్ట్రంలో అనుమతి లేదు అని జీవో ఇవ్వలా. మీ చంద్రబాబు నాయుడు లాగా ఈ సిబిఐకి అనుమతి లేదని జీవో ఇవ్వలా. సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పాం. అర్హత లేదు. జీవాల గురించి మీరు మాట్లాడొద్దు. జీవాల గురించి నువ్వు మాట్లాడతావు జీవోల గురించి? మీరు మాట్లాడతారా? 2019 నుంచి 24 వరకు అసలు జియో పోర్ట్లే లేకుండా చేశారు. ఒక్క జియో ఎందుకు ఆ జీవో పోర్టల్ లేకపోతే అంటే జీవో ఇచ్చిన దాని గురించి చెప్పండి. చంద్రబాబు నాయుడు సిబిఐ రాష్ట్రంలోకి రావద్దని ఎందుకు చెప్పాడు? ఎందుకు జీవో ఇచ్చాడు? ఆ రోజు చెప్పొచ్చు కదా. ఈ రోజు ఒకటి, ఈ ప్రభుత్వము సునీతారెడ్డికి కానీ లేకపోతే ఇంకొక ఎక్స్ పర్సన్ కానీ ఎవరైనా సరే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. గతంలో ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దానిలో భాగంగానే దస్తగిరికి జైల్లో 100% రక్షణ కల్పిస్తాం. అతనికి ఎటువంటి ఇబ్బంది రానికుండా కల్పిస్తాం. ఎట్ ద సేమ్ టైం ఈ కేసులో ఖచ్చితంగా పురోగతిని తీసుకొస్తామని చెప్పి అయితే విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా వైసీపీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు, అక్కడ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఒకటే అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా మారండి. ఇటువంటి అన్ని కూడా ఈ డొంక తిరుగుడు వ్యవహారాలు వద్దు. ఏదైనా ఉంటే స్ట్రైట్ గా మాట్లాడండి, ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పండి, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి తప్ప ఇప్పటికీ గుమ్మడికాయలు దొంగ ఎవడరా అంటే భుజాలు దౌడుకునే పనులు అయితే మీ ఉద్దేశం ఏంటి? అవినాష్ రెడ్డి హత్యలో భాగం అయ్యాడని చెప్పి చెప్పాలా స్ట్రైట్ గా? అంటే దాంట్లో బాగలేదండి. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళితే వాళ్ళ మదర్ని హాస్పిటల్లో పెట్టుకొని, హాస్పిటల్ చుట్టూరా పోలీస్ వాళ్ళ కార్యకర్తలను అడ్డంగా పెట్టుకొని రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని, కడపలో లా అండ్ ఆర్డర్ని దెబ్బతీయాలని చూసింది ఎవరు? అవినాష్ రెడ్డి కదా. అవును. తర్వాత ఆయన్ని పేపర్ మీద అరెస్ట్ చేసి వెంటనే బెయిల్ ఇచ్చారని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తే తప్ప ఈ ప్రపంచానికి తెలియనటువంటి దుస్థితి. 3 రోజులు హైడ్రామా తర్వాత 4వ పాయింట్ ఇప్పుడు బాజీ గారు రేజ్ చేశారు. ఒక పాయింట్ రమేష్ గారు ఓకే మీరు కాదంటలేదు, సిబిఐని మీరు జీవోతో అలో చేశారు. అలో చేసినప్పుడు మరి సిబిఐ ఎంక్వైరీ అప్పటి వరకు కోరిన వాళ్ళు అవసరం లేదని చెప్పేసి పిటిషన్ ఎందుకని విత్డ్రా చేసుకున్నారు? మరి హైకోర్టుకి ఎందుకు చెప్పారు? దానికి సమాధానం చెప్తారు మరి.
ముఖ్యమంత్రి కాబట్టి, ఆయన సొంత బాబాయ్ కాబట్టి తన విచారణ చేపించే సంస్థ కరెక్ట్ గానే చేపించుతాడు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని చెప్పాడు. అంతే తప్ప ఆయన ఏదో దీన్ని కేసును ఏదో మార్చేద్దాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఏదైనా బాజీ గారు ఆడియో ఇవ్వండి. అతను ఎందుకంటే సార్ సురేష్ గారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మీ బాబాయ్ కదా, సొంత బాబాయ్ చెప్పిన వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోయారు? ఎందుకు పట్టుకోలేకపోయారు? సిబిఐ ఎంక్వైరీ చేసి పట్టుకుంటుంది కదా. ఇప్పుడు దొంగలను పట్టుకోకుండా సిబిఐ ఈ రోజున ఎవరిని పట్టుకుంది? పిఏ కృష్ణారెడ్డి గారి వాంగ్మూలాన్ని సిబిఐ ఎందుకు పరిగణలోకి తీసుకోలే? నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆ లెటర్ దాచించమన్నాడు అనే విషయాన్ని ఎందుకు చేయలే? అతను ఎందుకు కొట్టారు? పిఏ కృష్ణారెడ్డిని ఎందుకు కొట్టారు? అది చెప్పండి మీరు చెప్పండి. ఎవరు ఎందుకు చంపారు? మీరు చెప్పగలుగుతారా? ఎందుకు కొట్టారో మీరు చెప్పగలరా? అవినాష్ రెడ్డి గారు చేస్తూ ఆధారాలు సేకరించింది, అది కాదంటున్నారు. కాసేపు ఒప్పుకుంటా. మీ దర్యాప్తులో, మీరు పెట్టిన సిట్టు దర్యాప్తులో ఎవరు హంతకులు, ఎందుకు చేశారు హత్య అనేది ఎందుకు మీరు ప్రయత్నం చేయలేకపోయారు? కొంచెం చెప్తారా మీరు? ఎందుకు చెప్పారు? సరే నేను చెప్తున్నా వినండి. బాజీ గారు నేను చెప్తున్నా వినండి. చెప్పండి. ఇదే పిఏ కృష్ణారెడ్డి ఇదే సిట్టు దర్యాప్తులో నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి నన్ను ఇలా లెటర్ దాయమన్నాడు, ఎవరికి చూపించొద్దు అన్నాడు. నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి విషయంలో నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఇలా జరిగిందని చెప్పి అతను చెప్పిన విషయాల మీద సునీత గారు మళ్ళీ ఆ కేసు వాళ్ళ వైపు టర్న్ అవుతుందని చెప్పి సునీత గారు హైకోర్టుకు వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ వేయించుకుంది. హైకోర్టు తీర్పిచ్చింది, సిబిఐ ఎంక్వైరీ వేయించుకుంది. అదే సిబిఐ ఎంక్వైరీలో పిఏ కృష్ణారెడ్డి గారు ఇదే వాంగ్మూలం చెబితే అతన్ని ఇష్టం వచ్చినట్లు అదే సిబిఐ ఆ రోజున ఎస్పీ రామ్ సింగ్ ఎందుకు కొట్టాడు? ఎందుకు ఈ రోజు కూడా ఆ విషయం మీద పిఏ కృష్ణారెడ్డి స్టాండ్ అయి ఉన్నాడు. ఎందుకు కొట్టారు చెప్పండి? ఎందుకు కొట్టవలసి వచ్చింది? అవినాష్ రెడ్డి పేరు చెప్పమని చెప్పి నన్ను ఇబ్బంది పెట్టి నన్ను కొట్టారని చెప్పి ఇదే కృష్ణారెడ్డి చెప్పాడు. ఎందుకు చెప్పారు చెప్పండి? వివేకానంద రెడ్డి గారు పిఏ, అతనేమి అందులో ముద్దాయి కాదు. ఈ రోజు దస్తగిరి చెబుతుంది కేసులో ముద్దాయి, కానీ ఇప్పుడు కృష్ణారెడ్డి అనే అతను పిఏ. మరి అతను వాంగ్మూలం ఎందుకు చెల్లలేదు? అతను వాంగ్మూలం ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? హంతకులుగా భావిస్తున్న వారు ఎటువంటి వాళ్ళనైనా, ఎటువంటి వ్యవస్థలనైనా తమ గుప్పెట్లోకి, తమ అధీనంలోకి తెచ్చుకునే కెపాసిటీ ఉంది అని చెప్పేసి ప్రూవ్ చేసింది సిబిఐ. అదే కదా. మీరు ఎందుకు కొట్టారు అని ఏం చెప్తారు? మీరు ఎవరెవరిని మీరు లోపరుచుకోలేదు, ఎవరెవరిని బెదిరించలేదు, ఎవరెవరిని చంపలేదు. ఈ కేసు నుంచి తప్పుకోవడానికి అనేకమైన చర్యలు ఎంతకైనా బరిదెగించే పరిస్థితుల్లోకి వెళ్ళారనేది క్లియర్ కట్ గా అర్థమవుతా ఉంది. ఎందుకు కొట్టారనేది మీరు సింపుల్, దానికి మర్డర్కి సంబంధం ఉంది. మీరు పాయింట్ ఏంటి? సునీత కూతురు ఎన్ని సంవత్సరాలు తిరుగుతా ఉంది. తండ్రి మర్డర్ చేసిన దోషులు పట్టుకొని శిక్షించాలని చెప్పేసి ఒక ఆడబిడ్డ ఎన్ని సంవత్సరాలు తిరుగుతుంది. ఏ రకంగా మీ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఇచ్చాడు సునీతారెడ్డికి? జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా సపోర్ట్ ఇచ్చాడు చెప్పండి సమాధానం. ఆవిడ చెల్లెలు కాదా? ఆ చెల్లెలకి ఏ రకంగా సపోర్ట్ ఇచ్చాడు? బాబాయిని చంపిన వాళ్ళు పట్టుకోవడానికి ఒక ఆడ కూతురికి మీ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా సపోర్ట్ ఇచ్చాడు? ఏ రకంగా సహాయపడుతున్నాడు ఇవాళకి? దీని సమాధానం చెప్పండి. అదే చెబుతున్నా, మీరు వినడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అసలైన దోషులను తేల్చడం కోసం సిట్ వేస్తే నాకు ఆ సిట్ వద్దని చెప్పి, ఎందుకంటే ఆ సిట్ లో సునీత రెడ్డి గారి భర్త మీదకి వస్తుంది అది విషయం. సునీత రెడ్డి గారి వైపు భర్తకు వెళుతుంది కేసు. పోయినసారి డిబేట్ లో నాకు గుర్తుంది, వివేకానంద రెడ్డి గారికి ఇంకొక భార్య ఉంది, ఆవిడే మర్డర్ చేయించిందని కూడా చెప్పారు. వివేకానంద రెడ్డి గారి భార్య నేను చెప్పలేదు. మరి మీరు అనుకున్నారేమో. నేనైతే చెప్పలేదు. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి ప్రస్తావన అయితే తీసుకొచ్చారు, గుర్తుంది సార్. ఓకే, లెట్స్ లీవ్ ఇట్ దేర్. ఇప్పుడు
మనం అందు గురించే ఇప్పుడు ఆ మర్డర్ కేసు గురించి వెళ్ళినప్పుడు చాలా ఐ మీన్ ఇట్స్ అ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్, అది ఇట్స్ నెవర్ ఎండింగ్ సాగా. అసలు సిబిఐనే సాగదీస్తుంటే ఇక మనం మాట్లాడుకుంటే ఇక సాగుతూనే ఉంటుంది. కాబట్టి లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్.